బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆశిస్తున్నాం. శివుడి అనుగ్రహంతో ఎప్పుడుంటే అప్పుడు ప్రభాస్ పెళ్లవుతుందంటూ కూడా శ్యామలాదేవి చెప్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి అందరం ప్రయత్నం కూడా చేస్తున్నామంటూ కూడా ఆవిడ అంటున్నారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అంటూ కూడా శ్యామలాదేవి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ప్రభాస్ పెళ్లిపై ఎన్నో రకాలుగా పుకార్లు కూడా వినిపించాయి. అయితే అవేవి పట్టించుకుని ప్రభాస్ వరుసగా సినిమాలు తీస్తూ కూడా బిజీగా ఉంటున్నారు. అయితే కృతి సెనన్తో ప్రేమ వ్యవహారం అంటూ వచ్చిన వార్తలపై కూడా అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన సమయంలో బాలయ్య ప్రభాస్ను నేరుగానే ప్రశ్నించడం జరిగింది. అయితే అప్పుడు బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి గత 10 ఏళ్లుగా సినీ అభిమానుల్లో మీడియాలో కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చారు. బయట అమ్మాయో సినిమా అమ్మాయో అనేది తెలియదు, కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా శ్రావణ మాసం కావడంతో శ్యామలాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ద్రాక్షారామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలైతే చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్సే చేశారు. ఈ ఏడాదైనా కావచ్చు, లేదంటే వచ్చే ఏడాదైనా ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని కూడా పెద్దమ్మ క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకంత ఆనందంలో మునిగి తేలుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. పెద్దమ్మ శ్యామలాదేవి ఏమన్నారు ఒకసారి విందాం. అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నది అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారి పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్లి. అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కొట్టదంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం అంతా. ఖచ్చితంగా అయితే ప్రభాస్ పెళ్లి జరుగుతుంది. అది సినిమా అమ్మాయా బయట అమ్మాయా అనేది మాత్రం తెలియదని కూడా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అంటున్నారు. ప్రభాస్ పెళ్ళి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో అప్పుడు, అదిగో ఇప్పుడు అంటూ కూడా ఆమెతో పెళ్ళి, ఈమెతో మ్యారేజ్ అన్నట్టు కూడా ఎన్నో వార్తలు అయితే మనకి వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడైతే చూడాలని ఉందని కూడా ఇటు ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రభాస్ పెద్దమ్మ దివంగత కృష్ణరాజు భార్య శ్యామలాదేవి తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా ఉంది, తప్పకుండా జరుగుతుంది. ఆ శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్ళవుతుంది అంటూ కూడా శ్యామలాదేవి చెప్పుకొచ్చారు మీడియాతో. ఆమె గతంలోనూ కొన్నిసార్లు ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందనే చెప్పారు, కానీ ఇప్పటికీ ఎలాంటి ముందడుగు కూడా పడలేదు ప్రభాస్ మ్యారేజ్ విషయానికి సంబంధించి. ప్రస్తుతం ప్రభాస్ ఏజ్ 45 ఏళ్ళు, పెళ్లి జరిగితే ఈ 2 ఏళ్లలోపే కావాలి. 50 ఏళ్ళు పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవడం గగనమే అవుతుంది. మరి ప్రభాస్ నిజంగానే ఓ ఇంటివాడు అవుతాడా, లేదా సింగిల్గానే ఉండిపోతాడా అన్నదైతే త్వరలో తేలిపోనుంది. ప్రస్తుతం ఫౌజీ ది రాజాసాబ్ షూటింగులతో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. త్వరలోనే స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంకోవైపు సలార్ 2, కల్కి 2లు కూడా షూట్లకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రభాస్ నుంచి ది రాజాసాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నటించిన బాహుబలి మూవీ కూడా అక్టోబర్లో రిలీజ్ కానుంది.